హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీటాప్. ఈ వీడియోలో మనము డాటా ఇంటర్ప్రిటేషన్ అని పై చార్ట్ అయితే చేద్దాము. ఇది మనకి ఇచ్చిన పై చార్ట్. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ అ మ్యాన్ ఆన్ వేరియస్ ఐటమ్స్. ఇఫ్ హీ స్పెండ్స్ ₹16,000 పర్ మంత్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంట. ఒక వ్యక్తి యొక్క మంత్లీ నెలవారీ ఖర్చుల గురించి అయితే ఇచ్చాడు. మంత్లీ ఎక్స్పెండిచర్ అది మొత్తం అతనికి అన్నిటికీ కలిపి 16,000 16,000 అయితే ఒక నెలకి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయమంటున్నాడు. ఇదైతే అతని యొక్క మొత్తము నెలవారీ ఖర్చులంట. అతను రెంట్కి ఇంత 81, ఇది మనకి యాంగిల్లో ఇచ్చాడు, అంటే డిగ్రీస్లో. రెంట్కి 81 అంట. ఎడ్యుకేషన్ 36 డిగ్రీలు. ఇది ఫుడ్కి 135, 135 డిగ్రీస్. మిస్సిలీనియస్ అంటే ఇంకా చిల్లర ఉంటాయి కదా, మిగతా వాటికి 108 డిగ్రీస్. ఇది మనకు యాంగిల్లో ఇచ్చిన వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్, మొత్తం 4 భాగాలుగా 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఇచ్చినారు. ఇది మనకి ఎస్ఎస్సి సిజిఎల్ 2016లో వచ్చిన క్వశ్చన్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దామా. If the miscellaneous expenses be X percentage of the total expense, then value of X is. మిసిలీనియస్ ఎక్స్పెన్సెస్ అనేవి అది X% ఆఫ్ టోటల్ ఎక్స్పెన్స్ అయితే దాని ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనకి మిసిలీనియస్ ఎక్స్పెన్స్ అనేది ఇచ్చిన డయాగ్రామ్ నుంచి ఎంత ఉందో చూసుకుందాం. మిసిలీనియస్ అనేది 108 డిగ్రీలు. మనకి ఇది మొత్తము పై చార్ట్ అనేది ఏ షేప్లో ఉంది, సర్కిల్ లాగా ఉంది. కాబట్టి ఒక సర్కిల్కి మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది, టోటల్ యాంగిల్ అనేది 360 డిగ్రీస్ కదా. ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే మనల్ని ఏమడుగుతున్నాడంటే మిసిలీనియస్ ఎక్స్పెండిచర్ అంటే అది X% అనేది 108 డిగ్రీస్. ఇవి రెండు సమానం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ అనుకోవాలి. మిసిలీనియస్ ఎక్స్పెన్సెస్ని నేను ఎక్స్ లాగా తీసుకుంటా. అయితే యాంగిల్ మనకి సర్కిల్ నుంచి అయితే 108 డిగ్రీలు, దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. టోటల్ ఎక్స్పెన్స్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్. ఇది యాంగిల్ సర్కిల్ కాబట్టి 360 డిగ్రీస్ యాంగిల్ చెప్తున్నా. అయితే మనకి మనీ రూపంలో అంటే మొత్తం ఎంత ఎక్స్పెన్స్ అని చెప్పాడు వాళ్ళు, 16,000 అన్నాడు. 16,000 ఇది మనీ అనమాట. అయితే లేదంటే ఇది చూడండి, నేను ఇక్కడ చెప్తాను. మనకి 360 డిగ్రీస్ అంటే టోటల్ ఎక్స్పెన్స్ అనేది 16,000 రూపాయలు, 16,000 రూపీస్. అయితే మనకి 108 డిగ్రీస్ అనేది ఏంటిది, మిసిలీనియస్. దానికి ఎన్ని రూపీస్ అవుతాయో కనుక్కుందాం. ఫస్ట్ 108/360 × 16,000 అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ జీరో క్యాన్సిల్ చేస్తా. నెక్స్ట్ 4 9s 4 4s, ఇక్కడ 2 zeros ఉంటుంది. 9 1s 9 9 1s 9 9 2s 18, 12 × 4 ఉంది. 12 4s 12 × 4 చేయండి, 48 వస్తుంది. పక్కన 2 zeros. ఇదేంటి మనకి ఎక్స్ వాల్యూ 4800, అంటే మిసిలీనియస్ ఎక్స్పెన్సెసే కదా మనం ఎక్స్ అనుకుంది. అది 4800 అయితే వచ్చింది. అయితే మనల్ని ఏమనుకోమంటున్నాడు అంటే X% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెన్స్ అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అదే ఎంత పర్సంటేజ్, ఈ మిసిలియన్స్ అనేది టోటల్లో ఎంత పర్సంటేజ్ ఉందో కనుక్కోమంటున్నాడు. ఎక్స్ అంటే 4800 బై టోటల్ ఎంత 16,000 రూపీస్. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. 4 4s 16, 4 1s 4 2s 0, 4 1s 4 3s మనకి ఎంత వచ్చిందంటే 30% వచ్చింది. అయితే ఎక్స్ వాల్యూ ఏంటి మనకి 30 అనమాట. ఇది ఇందాకటి ఎక్స్, ఇది రూపీస్లో. అయితే X% అన్నాడు కదా, X% అంటే 30%, అంటే 30% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఫుడ్ అండ్ రెంట్. ఫుడ్కి రెంట్కి మధ్యలో ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, రేషియో కనుక్కోమంటున్నాడు. మనకి ఫుడ్కి సర్కిల్ నుంచి ఫుడ్ దగ్గర ఎంత యాంగిల్ ఉంది చెప్పండి, 135 డిగ్రీస్. అది ఇక్కడ నేను రాసుకుంటాను. తర్వాత రేషియో దేనికి అనుకోమన్నాడు, ఒకటి ఫుడ్, 2 రెంట్ అంట. రెంట్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 81 డిగ్రీస్ ఉంది రెంట్ దగ్గర. సో నేను అది ఇక్కడ రాసేసుకుంటాను. ఇప్పుడు మనకి ఏమైనా క్యాన్సిలేషన్ జరుగుతాయేమో చూద్దాం. రేషియో అన్నాడు కదా, నేను యాంగిలే తీసేసుకుంటున్నాను. సో క్యాన్సిల్ ఏమవుతాయి, టేబుల్లో పోతుంది చూడండి. 3 టేబుల్లో చూద్దాం. 3 4s 12, 3 5s 15, ఇక్కడ 3 2s 6, 3 7s 21. నెక్స్ట్ 9 టేబుల్లో 9 5s 45, 9 3s మనకి ఏమొచ్చింది, 5:3 అయితే వచ్చింది. ఇది రేషియో, కావాల్సిన రేషియో ఇంతే. తర్వాత
ది అమౌంట్ హీ స్పెంట్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఈజ్, ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేసిన అమౌంట్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఎడ్యుకేషన్కి యాంగిల్ ఎంత ఉంది, 36 డిగ్రీలు అయితే ఉంది. ఎడ్యుకేషన్కి యాంగిల్ 36 డిగ్రీలు అయితే ఈ 36 డిగ్రీలు. తర్వాత మనకి టోటల్ ఎంత ఎక్స్పెన్సెస్ అన్నాడు, 16,000 రూపాయలని టోటల్ ఖర్చు చేసాము. మొత్తం నెలవారీ ఖర్చులు 16,000. ఇది అనేది 360 డిగ్రీస్ కదా, మరి 36 డిగ్రీస్కి ఎంత అవుతుంది కనుక్కోవాలి. 360 డిగ్రీస్ టోటల్ మనీ అనేది 16,000, యాంగిల్ 360 అయితే 36 డిగ్రీస్ యాంగిల్కి ఎంత మనీ అవుతుందంటే దీన్ని ఇలా రాసుకోవాలి. 36/360 ఇంటూ 16,000 అని రాసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ 0 క్యాన్సల్, 1 టైం ఇది 1 టైం పోతే 1600 అయితే వచ్చింది. 1600 మనము ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసిన మనీ అనమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 4, ఇందులోనే హౌ మచ్ మోర్ డస్ హీ స్పెండ్ ఆన్ రెంట్ యాజ్ కంపేర్ టు ద ఎడ్యుకేషన్. రెంట్ పైన ఎంత ఎక్కువ స్పెండ్ చేసిండు, ఎడ్యుకేషన్ తోటి కంపేర్ చేసుకుంటే రెంట్కి ఎంత ఎక్కువ ఖర్చు చేసిండు అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెంట్ మైనస్ ఎడ్యుకేషన్ చేయాలి. రెంట్ ఎంత ఉంది మనకి ఫిగర్ నుంచి, రెంట్కి యాంగిల్ ఎంత ఇచ్చాడు చూడండి. రెంట్కి 81 డిగ్రీస్ ఉంది, అది ఇక్కడ రాస్తా. మైనస్ ఎడ్యుకేషన్ది చెక్ చేయండి, ఎడ్యుకేషన్కి 36 ఉంది. సో మనము ఇది ఇక్కడ నుంచి 81 నుంచి 36 మైనస్ చేస్తాను నేను. అప్పుడు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది, 5, 4 అంటే మనకి ఎంత వచ్చింది, 45 డిగ్రీస్ అయితే వచ్చింది. ఇది యాంగిల్ 45 డిగ్రీస్ అయితే ఎంత మోర్ అనేది డిగ్రీస్లో అంటే యాంగిల్లో 45 డిగ్రీస్. మరి దాన్ని మనము నార్మల్గా మార్చుకోవాలి కదా, మనీలోకి చెప్పాలి. అంటే ఈ 45 మనకి 360 డిగ్రీస్ టోటల్ యాంగిల్ సర్కిల్ పై చాట్లో అయితే టోటల్ మనీ 16,000 అన్నాడు. మరి 45 డిగ్రీస్ యాంగిల్కి ఎంత మనీ వస్తుంది, అప్పుడు 45/360 ఇంటూ 16,000 అని రాసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేద్దాం. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 4 9 4 4 నెక్స్ట్ 9 1 9 5 మనకి ఇక్కడ 5 ఇంటూ 400 అయితే వచ్చింది. దట్ ఈస్ 5 4 20 పక్కన 2 0 అంటే 2000 రూపీస్ అనమాట ఆన్సర్.